భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరానికి చేరుకున్నారు. G7 సదస్సు విజయవంతంగా ముగిసిన అనంతరం ఆయన ప్యారిస్లో అడుగుపెట్టారు. ప్యారిస్ విమానాశ్రయంలో ఆయనకు ఫ్రాన్స్ ఉన్నతాధికారులు, అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికాయి. ప్యారిస్లో ప్రధాని మోదీ బస చేయనున్న హోటల్ వద్ద కూడా ఆయనకు అపూర్వ స్వాగతం లభించాయి. ఆయన అక్కడకు చేరుకోగానే అక్కడ పెద్ద సంఖ్యలో వేచి ఉన్న ప్రవాస భారతీయులు, చిన్నపిల్లలు హృదయపూర్వక స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై, మోదీ మోదీ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేపట్టారు. ప్రధాని కూడా వారందరికీ అభివాదం చేస్తూ చిన్నారులతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ప్యారిస్లో పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా గడపనున్నారు. ఐరోపా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంకేతిక స్టార్టప్ ప్రదర్శన అయిన వివాటెక్ సదస్సుకు హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేలా ఫ్రాన్స్ అగ్రనేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం ప్రత్యేక కమ్యూనిటీ ప్రోగ్రాంలో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. G7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, ట్రంప్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా అంతర్జాతీయ నావికుల భద్రతా అంశాన్ని బలంగా ప్రస్తావించారు మోదీ. వేలాది మంది భారత నావికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, వారికి తగిన రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా జరుగుతున్న ప్రయత్నాలను మోదీ ప్రస్తావించారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలోనే కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. హర్మూజ్ జలసంధి వద్ద ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని, అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ఈ భేటీలో భారత్కు మోదీ బలమైన హామీ ఇచ్చారు. భారత్పై దాడి జరిగితే అమెరికా సైనిక సహకారం అందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య అధికారికంగా ఎలాంటి రక్షణ ఒప్పందం లేనప్పటికీ ట్రంప్ బహిరంగంగా ఈ ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అసాధారణ స్థాయిలో బలపడ్డాయని ట్రంప్ చెప్పారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.